ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా గనుక మనం గమనించినట్టయితే త్రిష, అలాగే విజయ్ కుటుంబ సభ్యుల మధ్య చాలా రకాల రూమర్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే విజయ్ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయ్యి కరెక్ట్‌గా ఎలక్షన్స్‌కి ఇంకా కొన్ని రోజుల ముందు విజయ్ భార్య సంగీత డైవోర్స్‌ని ఇస్తోంది అన్న వార్తా ప్రచారం చాలా ముమ్మరంగా జరిగింది. ఇది అటు విజయ్ కానీ, ఇటు ఈమె కానీ అంటే సంగీత కానీ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే సంగీత పిటిషన్ పెట్టింది డివోర్స్‌కి అని తెలిసిందో, అప్పటినుంచి విజయ్ అలాగే త్రిష ఇద్దరు కూడా సూపర్ డూపర్‌గా బయట హ్యాపీగా తిరుగుతున్నారు. కానీ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా విజయ్ కొడుకు సంజయ్ విజయ్‌తో మాట్లాడట్లేదు. కానీ ఎప్పుడైతే టీవీకే పార్టీ అధినేతగా తమిళనాడులో అత్యంత అద్భుతమైన గెలుపుని సాధించాడో, ఇక త్రిషకి విజయ్ కొడుకు సంజయ్ వాట్సాప్ చాట్ పంపించాడట. అయితే నేరుగా తన పేరు ఎక్కడా కూడా ఎత్తకుండా చాలా, చాలా మెచ్యూర్డ్‌గా, చాలా గొప్పగా, ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా మాట్లాడాడట. అయితే 25 సంవత్సరాలే తన వయసు అయినప్పటికీ కూడా ఎంతో అద్భుతంగా మాట్లాడి ఇంతకీ అసలు ఆ వాట్సాప్ చాట్‌లో ఏముంది అనేది గనుక చూస్తే, నేను నా తండ్రితో ఎంతో అటాచ్డ్‌గా ఉంటాను. నా తండ్రి నా కుటుంబాన్ని ఎంత గొప్పగా సంరక్షిస్తాడో నాకు బాగా తెలుసు. కానీ గత కొద్ది కాలంగా పరిస్థితులు అస్సలు బాగలేవు. పరిస్థితులన్నీ కూడా అసలు మేము వినకూడనివి, మేము చూడకూడనివి కూడా మేము చూస్తున్నాము. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా నాన్నగారు ఏదైనా పని చేశారు అంటే దానిలో 100% ఆయన మనసా వాచా కర్మణ పెడతారు. అయితే పొలిటికల్‌గా కూడా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మేము ఇటువంటి విషయాలు, ఇటువంటి రూమర్స్, విమర్శలు మేము వినదలుచుకోవటం లేదు అంటూ త్రిషకి, విజయ్‌కి మధ్య ఉన్న రిలేషన్‌ని పూర్తిగా అది రూమర్ అని, దయచేసి మీరు దీనిలో ఇన్వాల్వ్ అవ్వద్దని, మా నాన్నగారు లాగానే ఉండనివ్వండి అంటూ త్రిషకి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడట కొడుకు సంజయ్. అయితే ఈ మాటలు విన్న త్రిష చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఎందుకనంటే కేవలం త్రిష ఒక్కతే కాదు కదా విజయ్‌ని ప్రేమిస్తున్న. విజయ్ కూడా కొంచెం ఇష్టపడుతున్నాడనే కదా అక్కడ విడాకుల దాకా పరిస్థితి వెళ్ళింది. కానీ ఇక్కడ పరిస్థితి వేరే రకంగా ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఈ చాట్ ఇప్పుడు కాలీవుడ్‌లో అంటే తమిళనాడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.